నాగవంశీయుల ఐక్యత అభివృద్ధి ధ్యేయంగా నాగవంశ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గాడు అప్పలనాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశాఖపట్నం నాగవంశ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నాగవంశం వనభోజన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆనందపురం నుండి తగరపు వలస వెళ్లే రోడ్లో తాళ్ల వలస వద్ద లెజెండ్ లేఅవుట్ వద్ద ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్ర రాష్ట్ర నాగవంశ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రిబోతు రమణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈయనతో పాటు పలు పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు, రాష్ట్ర నాగవంశ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 6 జిల్లాలకు చెందిన నాగవంశీయులు అందరూ కుటుంబ సమేతంగా అధిక సంఖ్యలో కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ ఎర్రిబోతు రమణారావు మాట్లాడారు. కూడా అతి తొందరలోనే పొందూరులో మన డైరెక్టర్ విజయలక్ష్మి గారు కూడా ఒక స్థలాన్ని కోన రవికుమార్ ఎమ్మెల్యే గారి ద్వారా అడుగుతా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు గారు కానీ, వెలగపూడి రామకృష్ణ బాబు గారు కానీ, మరి ఎంపీ గారు భరత్ గారు కానీ, ఇంకా ఉన్నటువంటి కూటమి నేతల సహకారంతో మీరు రాబోయే కౌన్సిల్ సమావేశంలో, రేపు రాబోయే కౌన్సిల్ సమావేశంలో ఒక మంచి స్థలాన్ని మరి అప్పలనాయుడు గారి నాయకత్వంలో, తెలుగుదేశం పార్టీ కూటమి నేతల నాయకత్వంలో మీరు తప్పకుండా ఆ స్థలాన్ని కౌన్సిల్ ముందుకు పెడితే దాన్ని మన పెద్దలు మరి అంగీకరిస్తే ఆ స్థలం మన కమ్యూనిటీకి కడప చేస్తే కనీసం 2-3 కోట్ల రూపాయలు మరి దానికి ఖర్చు అవుతుంది కనుక ఆ ఖర్చులో మనం అందరం కూడా ప్రభుత్వం దగ్గర మేము తీసుకుని పోతాం. ఒకవేళ కాని పక్షంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి భిక్షాటులు అందరూ కూడా మనిషికి 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు వేసుకొని ఆ కళ్యాణ మండపం నిర్మాణం చేయడానికి కూడా మీరు ముందుంటే మీ వంతు ఏదైతే సహాయం చేస్తారో ఆ సహాయాన్ని కూడా నేను చేస్తానని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వ్యవసాయం పండగ భోజనం లేక మా తాతగారు, మా నాన్నగారు విజయవాడ వెళ్ళిపోయారు. అక్కడే మేము సెటిల్ అయ్యాం. ఈ రోజున చాలా మంది చాలా రకరకాలుగా మన అందరూ కూడా సలహాలు ఇస్తా ఉన్నారు, సూచనలు ఇస్తా ఉన్నారు. ఈ కులం ఉన్నది ఒక జిల్లాలోనో 5-గురికో 3-గురికో, ఇక్కడ గాడు అప్పలనాయుడు గారికో, నాకో, లేకపోతే లక్ష్మి గారికో, విజయలక్ష్మికో, ఇంకొకరికో కాదు, రాజేష్కో కాదు, అందరూ సమైక్యంగా ఉండాలి. మరి ఉద్యోగస్తులు ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఉద్యోగస్తులు ఉంటారు. మీరు ఉద్యోగం వచ్చిన తర్వాత మన జాతికి సంబంధించిన వారికి ఎంతమందికి ఉద్యోగం ఏర్పాటు చేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, రాజకీయంలో కానీ, విద్యార్హతల్లో కూడా వెనకబడినటువంటి మనం అందరం కూడా ఈ రోజున మెల్లమెల్లగా వస్తా ఉన్నాం. దానికి నాంది పలికాం. ఈ జిల్లాలో బలమైనటువంటి ఉత్తరాంధ్ర జిల్లాలో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో బలమైన వర్గంగా ఉందని చెప్పి, అలానే విజయవాడ నగరంలో ఉన్నటువంటి అక్కడ పెద్ద జాతి అయినటువంటి కమ్మ, కాపు జాతికి మధ్య వెళ్ళి పోరాటం చేసి అక్కడ 5 సార్లు కార్పొరేటర్ గా పోటీ చేసి 4 సార్లు గెలిచి ఫ్లోర్ లీడర్ గా చేసి ఈ రోజున మీ మధ్యలో మీ అందరి సహకారంతో నాగవంశ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్లుగా మేమందరం ఇక్కడ ఉన్నామంటే అది ఏ రోజుకైనా సరే మీకు నేను ఇచ్చినటువంటి జాతి ప్రయోజనాన్ని ఎప్పుడు కూడా నేను విస్మరించనని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మీ అందరి ముందు ప్రమాణం చేస్తా ఉన్నా. గతంలో 2018లో మరి ఈవిడ గారికి ఎమ్మెల్సీగా మా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, పార్టీలో ఉన్నటువంటి పెద్దలు ఎమ్మెల్సీగా ఏర్పాటు ప్రకటించే సందర్భంలో కొన్ని కారణాల వల్ల మరలా చిరంజీవి వారికి ఎమ్మెల్సీగా ఇవ్వడం జరిగింది. నేను ఈ రోజున వేరే పదవి మరి కోరుతా ఉన్నారని చెప్పేసి మా సోదరి మనుల్ని అలానే అప్పలనాయుడు గారు కోరుతా ఉన్నా. మీరు ఏదైనా సరే జిల్లాలో ఉన్నటువంటి మన కూటమి నేతల మధ్యలో తీర్మానం చేసి, అలానే ఇక్కడ ఉన్నటువంటి పెద్దల సహకారం అందరూ తీసుకుంటే తప్పకుండా మీతో నేను నడవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో విజయవాడలో కానీ, విశాఖపట్నంలో కానీ, విజయనగరంలో కానీ, శ్రీకాకుళం, సాలూరు, ఇతర ప్రాంతాల్లో, పొందూరులో కానీ ఇంతవరకు ఒక నగర మేయర్గా ఈ నాగవంశుడు ఎవరు కూడా లేరని చెప్పేసి, ఒక డిప్యూటీ మేయర్ కూడా లేరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మీ అందరి ముందు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తప్పకుండా విశాఖపట్నం మహా గేటర్లో ఒక మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ కానీ నాగవంశ కులస్తులకి కావాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని మనందరం కూడా కోరుతా ఉన్నాం. అలాగే విజయనగరంలో కోరుతాం, సాలూరులో కోరుతాం. విజయనగరం తర్వాత పక్క ఉన్నటువంటి గ్రామాల్లో మరి పంచాయతీల్లో ఉన్నటువంటి వాటిల్లో కానీ మరి చైర్మన్లుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా కోరుతాం. ఎంతవరకు మరి పార్లమెంటులో చాలా మంది వెళ్తా ఉంటారు. మనకి పార్లమెంటు పరిధి కాకపోయినా సరే ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎమ్మెల్సీగా కూడా ఇంతవరకు కనీసం గేటు కూడా మనం తాకినటువంటి జాతి ఏదైనా ఉందంటే ఈ 132 కులాల్లో అది నాగవంశ కులస్తులే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను భావిస్తా ఉన్నా. మన జాతి ప్రయోజనం కోసం, మన జాతి బిడ్డల కోసం తప్పకుండా మరి ఉన్నటువంటి దాంట్లో BCD నుండి ఏకి కావాలని చెప్పేసి మన వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నారు. దానికి గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులైనటువంటి లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పెద్దల సహకారంతో దాన్ని
దాన్ని ఎలా అసెంబ్లీలో పాస్ చేసుకోవాలి, ఎలా దీన్ని పార్లమెంట్ పరిధిలోకి తీసుకెళ్లాలి, ఈ బిల్లును ఎలా పాస్ చేసుకోవాలని చెప్పేసి ఆలోచన చేయాలి. ఉత్తరాంధ్రలో అధికంగా ఉన్నటువంటి మన జాతి నాయకులు, కూటమి నేతలు అందరినీ కూడా నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నాకు ఎవరితో వైర్యం లేదు, ఎవరితో నాకు విరోధం కూడా లేదు. నేను ప్రతి నెల 10 రోజులు ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో నేను తిరుగుతానని చెప్పేసి, మీ అందరి సలహాలు తీసుకుంటానని చెప్పి, మీ అందరి సహకారం కూడా కోరుతానని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. రేపు రాబోయే ఎన్నికలు, రాబోయే అతి తొందరలో 10-15 రోజుల్లో జిల్లా పార్టీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ప్రకటిస్తా ఉన్నారు. మరి దాంట్లో కూడా మన వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా మరి నాకు తెలుస్తుంది. మరి నేను ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం జిల్లా పార్టీని కూడా కోరుతా ఉన్నా, మా జాతిలో ఉన్నటువంటి వాళ్ళకి మాకు తప్పకుండా దాన్ని కూడా మీరు పరిశీలన చేయవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో విశాఖ నగరంలో ఈ రోజున 2 కార్పొరేటర్స్ ఉన్నారు. రాబోయే రోజుల్లో కనీసం 10 మంది కార్పొరేటర్స్ మరి ఉండాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నా. విజయనగరం, సాలూరు ప్రాంతాల్లో కూడా కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లుగా ఉండాలని చెప్పేసి మీరందరూ కూడా ముందుకు బయటికి రావాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నా. విజయవాడ నగరంలో ప్రభుత్వం తరఫు నుంచి 900 గజాలు 2.5 కోట్ల రూపాయల స్థలాన్ని ప్రభుత్వం ద్వారా నేను చైర్మన్ అయ్యా 10 రోజులకి మరి మన జాతికి ఇప్పించాను. 1.5 కోటి క్యాష్ ఇప్పించా. నిర్మాణం జరుగుతూ ఉంది. కళ్యాణ మండపం నిర్మాణం అవుతుంది. ఇంకొక 1 కోటి రూపాయలు కావాలని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి వారి గారు నేను కలిసి ఉన్నాను. మినిస్టర్ సవిత గారిని కూడా కలిశాను. ఇక్కడ ఉన్నటువంటి 15 మంది డైరెక్టర్స్ సహకారం తీసుకుంటా. ఈ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరూ పెద్దల సహకారం తీసుకుంటా. కూటమి నేతల సహకారం తీసుకుంటా. ఎప్పటికప్పుడు నాకంటే సీనియర్లు ఉన్నారు, నాకంటే జూనియర్లు ఉన్నారు, నాకంటే అవకాశంలో ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు. వాళ్ళందరూ సహకారం తీసుకొని మన జాతి ప్రయోజనమే నాకు ముఖ్యమని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరి ముందు తెలియజేస్తా ఉన్నా.